ఇదొచ్చేసి నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ దగ్గర నల్లమల్ల అడవులలో సలేశ్వరం అనే దగ్గర శివుడు స్వయంభుగా వెలిసారనమాట. సో ఇదొచ్చేసి చైత్ర పౌర్ణిమ రోజు 3 డేస్ మనకు ఇది ఓపెన్ చేశారు. మెయిన్ రోడ్ నుంచి 15 km వరకు ఇలా బస్సులు మనకు జీపులు కార్లు అయినా సరే అలో ఉంటుంది. అంటే అంతవరకే ప్లేస్ ఉంటుంది మనకు. తర్వాత మనకు నడవడానికి ప్లేస్ ఉంటుంది అనమాట. మొత్తం రాళ్ళు గుట్టల్లా ఉంటుంది. ఇది వచ్చి ఫారెస్ట్ వాళ్ళది అనమాట ప్లేస్. ఇక్కడే మనము స్టాప్ చేయాలి. ఏదైనా సరే కార్ అయినా సరే జీప్ అయినా సరే స్టాప్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. 5 km వరకు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వీరందరూ ఉన్న జాతరలా ఉందన్నమాట. ఇంకా వైద్య శిబిరంగా ఉంది. ఈ ఫ్రూట్స్ వచ్చేసి మనకు వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు. ఈ వాటర్ వచ్చేసి వాళ్ళకు కాస్ట్గానే అమ్ముతారనమాట. ఈ భోజనాలు ఇంకా జావా వాటర్ ఇలా మాత్రం వీళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు మనకు. ఎంతైనా సరే తాగొచ్చు తినొచ్చు అన్నట్లు ఫ్రీగానే ఇస్తున్నారు. వచ్చే పోయే జనాలకు ఎక్కువ ఉంది కాబట్టి ఎండ సేవా కార్యక్రమంలో వాళ్ళు నడుపుతున్నారు అనమాట. సో ఇది వచ్చేసి చాలా బెనిఫిట్ అయిందనమాట వాళ్ళందరికీ. వెళ్ళిన వాళ్ళు డ్యూటీ పర్పస్గా వెళ్ళాడు. సో వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అయిందనమాట. ఫ్రూట్స్ తింటుంటే చాలా బాగా అనిపించింది అన్నారు. సో అందుకే వాళ్ళకి చాలా యూజ్ అయింది అనమాట. ఎందుకంటే చాలా బెనిఫిట్ అయింది అన్నారు అనమాట. సో ఫ్రూట్స్కి చాలా చాలా మంది వచ్చి తింటున్నారు. వాళ్ళకి హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ ఎండకి ఆ వాటరు ఆ ఫ్రూట్స్ ఇచ్చినందుకు చాలా బాగా అనిపించింది. ఇంకా పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకు చిన్నపిల్లలకి అయితే చాలా ఇబ్బంది ఉంటుందంట. నడవడానికి ప్లేస్ ఉండదన్నమాట. కిందికి దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంతకుముందు ఇయర్ అయితే యాక్చువల్గా 32 lakhs మెంబర్స్ వచ్చారంట. ఈ ఇయర్ మాత్రం చాలా తగ్గారంట. 10 lakhs వరకే వచ్చారు. ఎందుకంటే సీజన్ ఎలా ఉంది, ఎండలు చాలా ఉన్నాయి కదా. సో ఎండలు ఉన్నాయి. ఇంకా ఈ సీజన్లో పెళ్ళిళ్ళకు ఎక్కువ ఉన్నందుకు చాలామంది తగ్గారనమాట జనాలు టెంపుల్కి వెళ్ళడానికి. మెయిన్ కారణం వచ్చేసి ఎండలే అండి. ఎండలు ఎక్కువ ఉన్నందుకు తగ్గారనమాట పబ్లిక్ టెంపుల్కి వెళ్ళడానికి. మొత్తం ఇది వచ్చేసి ఫారెస్ట్ చూడండి. మొత్తం ఫారెస్టే. ఈ ఫారెస్ట్ నుంచి మనం వెళ్ళాలి నడుచుకుంటూ ఆ టెంపుల్కి అనమాట. డ్యూటీ పర్పస్గా వెళ్ళారు కాబట్టి వాళ్ళకు ఫుడ్ ఇంకా వాటర్ ఇవన్నీ వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. వాటర్ ఉంటుంది. పైనుంచి వాటర్ పడుతుంటాయంట. కానీ చాలా బాగుంటాయంట అండి. అవి చాలా టేస్టీగా ఉంటాయంట. చాలా చల్లగా టేస్టీగా మినరల్ వాటర్కి పనికి రావన్నారు మా ఆయన అయితే. చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయంట. చూడండి స్టిక్స్ సాయంతో ఎలా వెళ్తున్నారు వాళ్ళు. స్టిక్ పట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంకా చిన్న చిన్న పిల్లలకి తీసుకొచ్చారంట ఆ ఎండకు. చైత్ర పౌర్ణిమ రోజే ఓపెన్ చేశారనమాట ఈ టెంపుల్. ఓన్లీ 3 డేసే ఉంటుందన్నమాట. సో అందుకోసమనే భక్తులు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి చాలామంది భక్తులు వస్తారనమాట. యాక్చువల్గా ఈ ఇయర్ మాత్రం తగ్గారని చెప్పాను కదా. లేకుంటే చాలామంది భక్తులు వస్తారనమాట. 3 డేస్ ఓపెన్ చేస్తారు కాబట్టి లక్షల మంది జనాలు వస్తారనమాట ఆ శివుణ్ణి దర్శనం చేసుకోవడానికి. లేకుంటే మొత్తం క్లోజ్ అయి ఉంటుంది. ఆ 3 డేస్ మాత్రమే మనకు ఆ టెంపుల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ శివుడు మనకి దర్శనం ఇస్తారనమాట. ఇంకా ఈ
ప్రకృతి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందంట. మనకి వాటర్ ఫాల్స్ లాగానే వాటర్ అనేది పడుతూ ఉంటుందంట పైనుంచి. చాలా బాగుంటుందంట. ఆ వ్యూ అయితే చాలా బాగుంటుందంట. మంచిగా ఉంటుందంట.